తాజా అంశాన్ని చూస్తున్న మద్యం అక్రమ రవాణా కేసులో నిందితులు వాసుదేవరెడ్డి, రాజకేశ్ రెడ్డి, కారుమూరు సునీల్ కుమార్ ను నాంపల్లి కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, లిక్కర్ అక్రమ రవాణా కేసులో నిందితుల కస్టడీ వివరాలేంటి? ఈ కేసులో ఏపీ లిక్కర్ రవాణా కేసుకు సంబంధించి ఒకే కంపెనీకి ఈ రవాణా వ్యవహారం అంతా సిగ్మా సొల్యూషన్స్ సంబంధించి దానికి కట్టబెట్టడం, దాని ద్వారా మిగతా వాటికి గతంలో ఉన్నటువంటి వాటిని ఆ పద్ధతిని పక్కన పెట్టి ఈ కేవలం ఒకే కంపెనీకి పంచడం, వాటి ద్వారా క్విడ్ ప్రోకోల ద్వారా వీటిని వాటి దగ్గర నుంచి సొమ్ము క్విడ్ ప్రోకోల ద్వారా తీసుకొని వాటిని అక్రమ మార్గాల్లో వివిధ షెల్ కంపెనీలకు రవాణా బిల్లులు, సరఫరా రికార్డులు, షెల్ కంపెనీల ద్వారా నిధులన్నింటినీ కూడా బదిలీ చేసి హవాలా మార్గంలో డబ్బు తరలింపాయని ఈడీలో గుర్తించింది. అయితే ముఖ్యంగా ఈ కేసు మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించినటువంటి దానికంటే ముందు ఏపీ మద్యం కుంభకోణం అప్పుడు జరిగినటువంటి కుంభకోణంపై ఏపీ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ మెయిన్ కేసును దర్యాప్తు చేసింది. దీంతో భాగంగా రవాణాలో కూడా కుంభకోణం జరిగినట్టు గుర్తించి ఇందులో ప్రధాన నిందితులు రాజకేశ్ రెడ్డి, తర్వాత దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆయన ఎండీగా పనిచేసినటువంటి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, తర్వాత మాజీ మంత్రి కుమారుడు కారుమూరు సునీల్ కుమార్ పాత్ర ఉన్నట్టుగా గుర్తించి వీళ్ళింట్లో గతంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆ తర్వాత వీళ్ళని కస్టడీలో తీసుకొని మరింత విచారించాలని భావిస్తున్నారు. అయితే గతంలో సోదాలు చేసినటువంటి కొన్ని డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని వీటన్నింటి కూడా ముందుంచి విచారించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ విధానాన్ని అడ్డం పెట్టుకుని ఎంపిక చేసిన సరఫరాదారులకు మాత్రమే అవకాశాలు కల్పించడం, టెండర్లు, సరఫరా ప్రక్రియను నియంత్రించడం, రవాణా కాంట్రాక్టులు అక్రమాలు పాల్పడడం ద్వారా భారీగా అక్రమ సంపాదన జరిగినట్లుగా ఈడీ ఆరోపిస్తుంది. సో రవాణా బిల్లులు, సరఫరా రికార్డులు, షెల్ కంపెనీల ద్వారా ఈ నిధులన్నింటినీ మళ్లించి హవాలా మార్గంలో డబ్బు తరలించారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. సో అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చిన సొమ్మును వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇతర సంస్థల పేర్లతో మళ్లించినట్టు ఈడీ అనుమానిస్తుంది. ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా ఈ సొమ్ముకు సంబంధించినటువంటి ఈ మనీ ఫ్లో అంతా వాళ్ళ క్విడ్ ప్రోకోల ద్వారా వచ్చినటువంటి డబ్బు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళింది, ఎవరికి అంతిమ లబ్ధిదారులు ఎవరనే దానిపైన ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సో ఈ విచారణ తర్వాత మరికొంత సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ 7 రోజుల కాలంలో ఈడీ అధికారులు అడిగారు. అయితే అప్పటి నుంచి కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు దీని మీద తుది తీర్పు నాంపల్లి పిఎంఎల్ఏ కోర్టు ఇచ్చింది. ఈ రేపటి నుంచి 16, 17, 18 3 రోజుల పాటు ఈడీ కార్యాలయంలో వాళ్ళు విచారించనున్నారు. రేపు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి ప్రస్తుతం ఉన్నట్టు అక్కడి నుంచి వాళ్ళని కస్టడీలో తీసుకుని బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో ఈ కస్టడీ విచారణ అంతా కొనసాగే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగార్జున.